Guys, welcome to the review of the movie LIK Love Insurance Company acted by Pradeep Ranganathan and Kruti Shetty. రివ్యూలోకి వెళ్ళడం ఒక చూపడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా గురించి చెప్పాలంటే ఓకే, పర్లేదు, అంతే. అంటే బేసిక్గా కాన్సెప్ట్ మంచిది తీసుకున్నారు. చాలా మెసేజ్ ఉంటుంది, చాలా మంచి మీనింగ్ఫుల్ కాన్సెప్ట్. అండ్ యూనో ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒక కేక్ సీన్ ఉంటుంది. దట్ ఈస్ ద రియల్ కాన్సెప్ట్ ఆఫ్ ది సినిమా. సో ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత కూడా చాలా అంటే చాలా హార్డ్ హిట్టింగ్ సోషల్ మీడియా రియాలిటీని మనకి చూపించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఉందన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కాన్సెప్ట్ పరంగా అంతా బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా రోతగా అనిపిస్తుంటుంది తెలుగులో చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఎస్జే సూర్య గారిది సరిపోదా సినిమాలో కూడా క్యారెక్టర్ కొంచెం అంటే ఇలాగే ఉంటుంది, లైక్ అటు ఇటుగా, అంటే లైక్ సీరియస్గా ఉంటేనే కామెడీ చేసేటటువంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి నన్ను అడుగుతాడు ఏంటి సుధా వీడు అని చెప్పి అది ఉంటుంది. కాకపోతే అదేంటంటే అదొక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ బేసిక్గా అటు సీరియస్గాను ఉంటుంది, ఇటు కామెడీ చేస్తుంటుంది. సో కొంచెం బాగానే ఉంటుంది అక్కడ. సో అది ఎక్కడా కూడా అంటే దెర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్, అది ఏమంటారు, దాన్ని ఎలా చెప్పాలి, ఒక సీరియస్ క్యారెక్టర్ కామెడీ చేయడానికి, ఒక సీరియస్ క్యారెక్టర్ రోత చేయడానికి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. సో ఆ గీత దాటి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది ఈ సినిమా. సో ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ విషయంలో సో అదొక్కటి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది సినిమాలో. అండ్ కొన్ని వాటిల్లో ఏంటంటే 2040 సెటప్ ఈ సినిమా అంతా కూడా. సో ఫ్యూచరిస్టిక్ సినిమా అనమాట. సో ఆ ఫ్యూచరిస్టిక్ అన్న కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయడం కోసం అని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేసి మళ్ళీ బడ్జెట్ సహకరించక అది కొన్నిసార్లు వాటిని మధ్యలో కట్ చేసి ఏదో జరుగుతుంటుంది సినిమాలో. అంటే ఒకనొక షాట్లోనేమో మొత్తం అన్నీ కూడా హెలికాప్టర్ అంటే చూడు ఎయిర్ ట్యాక్సీలు, ఆ మధ్య మనం న్యూస్లో కూడా విన్నాం, ఎయిర్ ట్యాక్సీలు తిరుగుతున్నాయి, అదంతా కూడా అవన్నీ వస్తాయి. ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఏమో అసలు ఏం ఉండదు, మొత్తం బయట మొత్తం అంతా నార్మల్గా ఉంటుంది మొత్తం. సో అలా అనమాట. అంటే కొంచెం ఆ ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని కంప్లీట్గా ఫ్యూచరిస్టిక్గాను చూపించలేదు, అలాగని ప్రజెంట్ రియాలిటీలోని ఉండలేదు. కాకపోతే ఒకటి, ఈ సినిమా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది 2040కే కాదు, ఇప్పటి జనరేషన్ కూడా సూట్ అవుతుంది, ఇప్పటి జనరేషన్ కూడా అది వర్కౌట్ అవుతుంది ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎందుకంటే నిజంగా ఇప్పుడు చాలామంది అలాగే ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా ప్రేమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా డిపెండెన్సీ ఏదైతే ఉందో అది ప్రాబ్లం ఇప్పటికీ ఉంది, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతుందేమో. సో బట్ అది ఇప్పటికి కూడా సెట్ అవుతుంది. బట్ ఆ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల కొన్ని అటు ఇటు అవుతుంటాయి. బేగంపేట ఫ్లైఓవర్ అంటారు, తర్వాత వెంటనే సముద్రం చూపిస్తారు. హైదరాబాద్లో సముద్రం యాడుంది? ఏదో ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు ఆర్టిఫిషియల్ సముద్రం కడతానన్నారు చెప్పి లేదో సీరియస్గా తీసుకొని ఆ షాట్ పెట్టారో ఏందో. అట్లాగే ఉంది వ్యవహారం అంతా. ఆ సినిమాలన్నీ కూడా అటు ఇటుగా ఉంటాయి మొత్తం. సో చెప్తున్నాను కదా, కొంచెం అంటే క్లారిటీ లేదు కొంచెం. అది తీసిన విధానంలో ఎక్కడో ఆ స్క్రీన్ ప్లేలో ఎగ్జిక్యూషన్లో మిస్ఫైర్ అయ్యింది కొంతవరకు. అంటే ఆయన ముందే చెప్పాడు ప్రదీప్ రంగన్, ఇది ఆయన రెండో సినిమా కింద రావాల్సిన సినిమా, ఎప్పుడో రావాల్సింది, కాకపోతే ఇప్పుడు వచ్చింది అని చెప్పి. సో ఇంకా అందుకని చెప్పి ఎలాగ ఆయన హిట్ సినిమాలు ఆ లవ్ టుడే, డూడు, డ్రాగన్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిని కూడా బాగానే వాడేశారు ఆ పదాలన్నింటినీ కూడా. అంటే ఆ వర్డ్స్ ఎప్పటికప్పుడు వాడుతూ వచ్చారు కొంచెం ఆ కనెక్టివిటీ కోసం అని చెప్పి. సో ఏమో కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు. కొంత ఫన్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో, కొంత ఫన్ బాగా వర్కౌట్ అయింది. డైలాగ్స్ బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. అంటే జనరల్గా ఆ పర్టికులర్ సీన్కి ఆ పర్టికులర్ డైలాగు తెలుగు మీమ్స్తో రాయడం అనేది చాలా పర్ఫెక్ట్. మీమ్స్ కూడా కాదు, అది మనకి రిలేటబుల్ డైలాగ్స్, అవన్నీ కూడా మీమ్స్ అనలేం కానీ రిలేటబుల్ డైలాగ్స్. సో వద్దులేండి నోటి క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది ఈ పదం కానీ, లేదంటే గోచి చేసేలోని ఇట్లాంటివి ఇవన్నీ కూడా మనకి బాగా యాప్ట్ అయ్యేటటువంటివి. అవి ఆ సిచ్యువేషన్లో బాగా ఫన్ జనరేట్ చేస్తాయి. అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. సో ఫన్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ అటు ఎట్టో పోయింది. అది ప్రదీప్ రంగనాథన్ గారు బాగా చేశారు, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ఎస్పెషల్లీ చెప్తున్నాను కదా, ఆ కేక్ సీన్ టైంలో ఒక పాట ఉంటుంది. యాక్చువల్లీ ఆ పాట చాలా మీనింగ్ఫుల్ సాంగ్. అట్ ద సేమ్ టైం ఈ ఎంటైర్ కథ మొత్తానికి కోర్ కాన్సెప్ట్ అదే. అది చాలా చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయబడింది. ఎవరైతే సెల్ ఫోన్లు లేకపోతే మనిషి బతకలేడు అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక కనువిప్పు లాంటి కైండ్ ఆఫ్ సీన్స్ అనమాట. అక్కడ అన్నీ కూడా కళ్ళు తెరిపిస్తుంది ఇట్లా జుమ్మని అట్లా అది. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అంతా బాగానే ఉంది. బట్ చెప్తున్నాను కదా, ఎగ్జిక్యూషన్ గబ్బు చేశారు దాన్ని అక్కడక్కడ, మొత్తం కాదు అక్కడక్కడ. సో దానివల్ల ఏంటంటే ఎక్కడో
అరే ఏందిరా ఇది అన్న ఫీలింగ్ కొన్ని చోట్ల కలుగుతుంటుంది, ఫన్ ఉంటుంది కొన్ని చోట్ల, అండ్ కొన్ని చోట్ల కాన్సెప్ట్ బాగా అనిపిస్తుంటుంది, మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది, మెసేజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్ అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది కొన్ని చోట్ల. సో ఇన్ఫ్యాక్ట్ ప్రదీప్ రంగనాథన్ ఏవైతే ఇప్పటివరకు ఆయన సినిమాలు చేస్తూ వచ్చాడో నాకు వాటిల్లో ఇప్పటివరకు ది బెస్ట్ ఎవర్ సినిమా అంటే నాకైతే మాత్రం డ్రాగన్. నాకు ఆయన బెస్ట్ సినిమా అంటే డ్రాగన్ అంటాను నేనైతే. సో డ్రాగన్ తర్వాత నాకు డూడే కొంచెం బెటర్గా అనిపిస్తుంది, తర్వాత లవ్ టుడే అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు నేను ఆర్డర్లో చెప్పమంటే డ్రాగన్ తర్వాత బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద మెసేజ్ నాకు ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. నాకు అలా అనిపించింది, బికాస్ మంచి కాన్సెప్ట్ ఉంది. అది మేము మేబీ ప్రదీపే డైరెక్ట్ చేసినా అయిపోనేమో, కొంచెం బెటర్గా వచ్చినేమో సినిమా, అది మ్యాటర్. సో ఎనీహో మొత్తానికి ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది ఓవరాల్గా సినిమా. సో అటు కొంచెం అక్కడక్కడ సీన్స్ ఇరిటేషన్ అయితే తెప్పించినా కొన్ని చోట్ల బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల కామెడీ ఉంటుంది, కొన్ని చోట్ల మెసేజ్ ఉంటుంది, కొన్ని చోట్ల మీనింగ్ఫుల్ స్టోరీ అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది, అట్లా అనమాట. సో ఓవరాల్గా ఏదో తీద్దాం అనుకున్నారు, ఏదో తీశారు, బట్ ఓ దగ్గర బాగానే ఆగింది, అది పరిస్థితి. సో మరి మీరే డిసైడ్ అవ్వాలి మోస్ట్లీ ఈ సినిమాకి వెళ్ళి, ఎందుకంటే ఇది అట్లాంటి కైండ్ ఆఫ్ సినిమా ఇది, అంతే. సో ఏముందబ్బా సింపుల్ ఒకటే కాన్సెప్ట్. మీకు ప్రదీప్ రంగనాథన్ ఇష్టం ఉంటే ఈ సినిమా మీకు మొత్తం నచ్చేస్తుంది. మీకు ప్రదీప్ రంగనాథన్ కాన్సెప్ట్ నచ్చితే ఈ సినిమా మీకు ఆల్మోస్ట్ నచ్చుతుంది. అంటే ఆయన సినిమాల కాన్సెప్ట్లో మీకు నచ్చితే ఇది ఆల్మోస్ట్ నచ్చుతుంది. అలా కాకుండా మీకు ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లో ఉండే స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ నచ్చినట్టయితే ఈ సినిమా మీకు అంతగా ఎక్కదు, అది కాన్సెప్ట్, అంతే సింపుల్. సో అది మరి. సో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. ప్రదీప్ రంగనాథన్ గారు చాలా బాగా చేశారు. కృతి శెట్టి గారు ఆఫ్టర్ ఉప్పెన కొంచెం మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమాలో కనబడింది, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలో కనబడింది, ఇదే అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆవిడ వల్ల ఓకే మంచిగానే హెల్ప్ అవుతుంది, బట్ అయినా కూడా స్టిల్ ఓకే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఆవిడైతే. అండ్ ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది ఉంటారు. ఆయన పేరు ఏంది, యోగి బాబు గారు, ఆయన ఇంకా చాలామంది ఉంటారు సపోర్టింగ్ యాక్టర్స్, వాళ్ళందరూ కూడా ఓకే డీసెంట్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళందరూ కూడా. అండ్ ఎస్జే సూర్య గారు మెయిన్. సో ఆయన బాగానే చేశారు, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్కి ఆయన పర్ఫార్మెన్స్ ఎరగదీశాడు, బట్ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ కొంచెం వర్స్ట్గా ఉంది, అది చెప్తున్నా కదా. సో ఒక సీరియస్ క్యారెక్టర్ కామెడీ చేయడానికి, ఒక సీరియస్ క్యారెక్టర్ రోత చేయడానికి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది, ఇదే ఆ గీత దాటింది, అది ప్రాబ్లం, అంతే. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ కొంచెం మంచి కాన్సెప్టే తీసుకున్నారు, ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ బాగానే ఉంది, ప్రెజెంటేషన్ బెటర్గా ఉంటే ఇంకా బాగున్నాయేమో, బట్ అదొక్కటి మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగున్నాయి, సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగున్నాయి. అనిరుద్ మ్యూజిక్ ఆబ్వియస్లీ ది బెస్ట్ ఇచ్చాడు. సో బేసిక్గా డూడ్ పాటలైనా లేదా ఈ పాటలైనా లేదా అంతకుముందు వచ్చిన డ్రాగన్ పాటలైనా ఏమైనా సరే బాగా వైరల్ అవుతుంటాయండి. ప్రదీప్ రంగనాథన్ ఈజ్ లైక్ అంటే లైక్ తెలుగు అంటే తెలుగులో కిరణ్ అబ్బవరం గారి లాగా అనమాట. సో మ్యూజికల్ టేస్ట్ బాగుంటుంది, పాటలు బాగా వైరల్ అవుతుంటాయి, మంచి సాంగ్ సెలెక్షన్ ఉంటుంది. అది మరి ఆయనే సెలెక్ట్ చేసుకుంటారో అంటే పాటలు ఆటోమేటిక్గా స్క్రిప్ట్ వల్ల వచ్చేస్తే తెలియదు, కానీ మంచి సెలక్షన్ ఉంటుంది. నాకు కిరణ్ అబ్బవరం గారిలో కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. అంటే లైక్ ఏదో అంటే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మంచి వైరల్ సాంగ్ ఉంటుంది అండ్ బాగా ఎక్కుతుంటుంది అందరికీ అలా. సో పాటలు అయితే చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ అండ్ బీజం అయితే కూడా అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే పర్లేదు, అది పరిస్థితి. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ లిక్ మూవీ గురించి చెప్పాలి అంటే లిక్ క్లిక్ అవుతుందా లేదా అనేది 100% చెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే లిక్ ఈజ్ నాట్ ఫర్ పీపుల్ హూ క్లిక్ మొబైల్స్ ఫర్ ఎవ్రీథింగ్. అదనమాట. అండ్ ఈ వీడియోని కూడా మీరు చాలామంది మొబైల్స్లోనే చూస్తూ ఉంటారు. సో మొబైల్స్ చూడడం వేరు, మొబైల్స్ పిచ్చోళ్ళు వేరు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. అవసరానికి మొబైల్ వాడటం లేదంటే ఏదైనా టైంపాస్కి వాడటం వేరు. మొబైల్లోనే జీవితాన్ని బతికేస్తారు, మొబైల్లోనే పొద్దున్న లేచినప్పటి నుంచి మొబైల్, మధ్యాహ్నానికి మొబైల్, సాయంత్రానికి మొబైల్, రాత్రికి మొబైల్, అలాంటి వాళ్ళకి ఎక్కదు ఈ సినిమా, అది. సో అది గైస్ మొత్తానికి ఎనీహో మొత్తానికి లిక్ మేబీ క్లిక్ అవ్వచ్చు అనిపిస్తుంది, చూడాలి మరి ఇంకా. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.2 out of 5. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డెక్వైట్ వర్సెస్ లిక్ అయితే మై ప్రిఫరెన్స్ ఈస్ డెక్వైట్, బాగుంది డెక్వైట్ అయితే. సో అది గైస్, థ్యాంక్ యూ, బై బై, మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.